కూడా దానికి సంబంధించి అక్కడ కూడా వేల వేసి తీసుకున్నారు. అక్కడ వీళ్ళు ఎవరు పోలేకపోయినారు. ఊరికి ఆయన చేసినటువంటి ఏదో నేను అక్కడన్నా అంటే ఇక్కడన్నా అంటే ఎక్కడని చెప్పలేదంట. ఎక్కడైంది అక్కడ ఇక్కడ రెండు రాసుకొని ఎక్కడైంది ఇప్పుడు నోట్ చేసుకొని సరిపోతుంది. తర్వాత మీరు చెప్తున్నారు ఏదేదో ఫ్యాక్టరీలు తెచ్చినాము, ఏదేదో పరిశ్రమలు తెచ్చినాము, కియా ఫ్యాక్టరీకి మేము పోయి వద్దన్నాము, మా ఎంపీ గోరెంట్ల మాధవ్ పోయి ఆడ కొట్టింటే కియా ఫ్యాక్టరీ ఎత్తుకొని పోయిందని. నేనుండా ఆ రోజు కియా ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కు నేను గోరెంట్ల మాధవ్ శంకర్ నారాయణ మినిస్టరు అందరం కలిసి వెళ్ళినప్పుడు గోరెంట్ల మాధవ్ కు ఇన్విటేషన్ లేదని వాళ్ళ మీద సీరియస్ అన్నాడు. ఏమయ్యా, నేను ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీని, నా పరిధిలో ఉంది ఇది, దీన్ని మీరు ఎందుకు నాకు కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదని సీరియస్ అయింది మాత్రం వాస్తవం. దానికి నేను సాక్ష్యం. దాన్ని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మేమేదో తరిమేసినట్ట వీళ్ళు పరిపోయినట్టు. దానికి ఒక్కొక్క ఎకరాకు 2 కోట్ల చొప్పున 1000 ఎకరాలకు దాదాపు 100 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ద్వారా తీసుకున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు ప్రైవేట్ పరంగా. ఆ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తా, ఆయన రీకనెక్ట్ అయ్యారు, ఇందాడు ఆయన మాట్లాడలేదు. ఎస్ లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? ఇప్పుడు క్లియర్ అండి సార్. ఎస్ చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు నేను ఇందాక నుంచి నేను చెప్తుంది అదే సార్. ఏదో పాత సిద్ధాంతం ఉంటది, దాని గురించి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిందేమో కోడికి మేత, ఇదేమో మొత్తం కోడికి మేత వేసి మొత్తం కోళ్ల ఫారం అంతా నాదే అన్నాడు అంటే వెనకటికి ఎవడు. ఆ విధంగా ఇవాళ రోజున వీళ్ళు 11 సీట్లు ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చారు సార్. 151 నుంచి 11 సీట్లకు వచ్చినాయి అంటే వాళ్ళు ఎటువంటి నిర్ణయం అనేది ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రం అభివృద్ధి జరగకే కదా, రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించకే కదా, రాష్ట్రంలో వాళ్ళ తీరు దౌర్జన్యాలు దాళ్లు ఎక్కువైపోయి అక్రమాలు ఎక్కువైపోయాయి కదా వాళ్ళ రోజున 11కి పరిమితం చేసింది. మరి వాళ్ళ రోజున మాట్లాడి మేమేదో సృష్టించాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే లక్ష్మీకాంత్ గారు, వాళ్ళు ఏమంటారంటే మీరు చెప్పిన అబద్ధాలు మా మీద బురద జల్లారు అని చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న. సార్ ఇప్పుడు వీళ్ళు పేపర్ వర్క్ నమ్ముకుంటా ఉండంటే మేము కూడా కూటమి నాయకులం కూడా మేము పేపర్ వర్క్ నమ్ముకుంటాం సార్. వాళ్ళు ఏ విధంగా విష ప్రచారాలు చేస్తున్నారు అనేది మేము చేస్తున్నాం సార్. మేము వాళ్ళకు మాట్లాడుతూ ఉండంటే ఇట్లాంటి డిబేట్లు గంటల రోజుల కొద్ది మాట్లాడుకున్నా మేము సిద్ధంగానే ఉంటాం. ఇట్లాగా ఏదో పదిచ్చారని చెప్పేసి ఏదో అబద్ధపు మాటలు చెప్పేసి మేము పక్క తప్పుకునే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే జనాలు ఇక్కడ ఇచ్చింది 164 సీట్లు. ప్రజలు నమ్మి ప్రజాపాలన అనేది ఒకటి అప్పు చెప్పారు. ఆ ప్రజాపాలనకి మేము ఉత్తమంగా న్యాయంగా మేము సమాధానం చెప్పాలి. అంతేగాని ఇప్పుడేదో మేము అదే సార్, నేను ప్రతిసారి ఏంటంటే ఈ డిబేట్ లో ప్రతిసారి డిస్కషన్ ఏంటంటే డిబేట్ సరిగ్గా జరగడానికి అయితే అడ్డు ఉండదు సార్. మేము ఎప్పుడైతే మాట్లాడతామో మా మాట మధ్యలోకి వైసీపీ నాయకులు ఆ వైసీపీ కొంతమంది కానివ్వండి ఇప్పుడు నేను చెప్తున్నా మిమ్మల్ని ఎవరు ఆపలేదు. ప్లీజ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. ఏదో 10 నిమిషాలు పావుగంట మాట్లాడేసి డబల్ వాయిస్ వస్తుంది సార్ మళ్ళీ. ఎస్ మాట్లాడండి, కంటిన్యూ చేయండి, ఇక్కడ బాగానే ఉంది, కంటిన్యూ చేయండి. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మొన్నటి వరకు గూగుల్ కంపెనీని గోడౌన్ కంపెనీతో పోల్చారు. గోడౌన్లు ఉంటారు, అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు అన్నారు. మరి ఇప్పుడు గూగుల్ కంపెనీకి అంత క్యాష్ వస్తుందని ఆ గూగుల్ కూడా తీసుకొచ్చింది మేమే అని చెప్పుకున్నారు. అంటే వీళ్ళ యూటర్న్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది కానీ అక్కడ చూడండి. గౌరవనీయులు కేఎస్ ప్రసాద్ గారు ఒక ఈకిల్ ఒకటి నవ్వుతూ ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కానీ ఒక మాట రానివాడు, మాట అన్నవాడు కూడా ఏదో ఆయన ఏదో న్యాయంలాగా మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు. అదాని కొడుకుని ఫాలో అవరు. నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ ఏదో తెలీదు, మీకు అదాని డేటా సెంటర్ ఏదో తెలీదు. మీరు చెప్పింది మేమేనాలంటే ఎలాగవద్దండి. మీ ఊర్లో కోచింగ్ సెంటర్లు తెలుసుగా, స్కూటర్ మెకానికల్ తెలుసుగా, ఇవన్నీ మా దగ్గర ఎందుకు మాట్లాడతారు? అదే ఒళ్ళు మండిపోయి ఎవరాలు మాట్లాడద్దు. వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి కాదు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, తాయకులు ఇస్తాడు, కట్టుకో. నన్ను అడుగుతావు నీకు చెప్పేది నేను చెప్తాను. చెప్తా టాపిక్ మాట్లాడండి, టాపిక్ లోకి రండి. కాంత్ గారు టాపిక్ లోకి రండి. స్కూటర్ మెకానిక్ నా జీవితాంతో వాడు బైరాగేడు నాగేడు ఎక్కువ ఆడికేగా మరి మీరు భూములు కట్టుబెట్టింది. మరి సిగ్గు లేకుండా మరి స్కూటర్ మెకానిక్ మాకెందుకు కనుక సార్ ఒక మాట చెప్తున్నాం సార్. వీళ్ళ విష ప్రచారాలు అయితే అసెంబ్లీకి కూడా రావడానికి కూడా భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఇవాళ ఆయన గురించి వీళ్ళు ఏదో సంకలు గుద్దుకొని వాళ్ళు డిబేట్ లో మాట్లాడుతున్నారు. దమ్మున్న మగోళ్ళు అయితే పులివెందులు మేము పుల్లం అని చెప్పేసి తొళ్ళగొట్టి వాసిపోయేటట్టు మాట్లాడేవాళ్ళు అయితే ఇవాళ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. లేదంటే ప్రజా దర్బార్ అనేది ఒకటి ఉంది, ఆ ప్రజా దర్బార్లో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఈ చర్చలకు రాకుండా విష ప్రచారాలు చేసి కూటమి మీద విష ప్రయోగాలు చేసి కూటమిని ఏదో విచ్ఛిన్నం చేద్దామన్న ఉద్దేశం మీద ఇట్లాంటి మాటలు ఏదో మంగళవారం మాటల్లాగా ప్రతి మంగళవారం రైట్ ఏదో వచ్చి రైట్ రైట్ ప్రెస్ మీట్లు పెట్టి లక్ష్మీకాంత్ మాట్లాడటం, గారు ఇట్లాంటి సంయమనం చర్యలు పాటించండి. మానుకుంటే బాగుంటుందని ఎస్ చెప్తున్నాం సార్. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ వస్తాను, మీద మళ్ళీ మాట్లాడతాను మీతో. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పదే